హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో డిన్నర్కి గీ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో గీ రైస్కి కావాల్సింది నెయ్యి, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా, గరం మసాలా దినుసులు అనమాట. ఇంకా గీ రైస్కి జీరా రైస్ వాడతాను. సో కడాయి పెట్టి నెయ్యి వేసి గరం మసాలా దినుసులు వేసుకోవాలి. సో దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ గ్యాప్లో నేను మా సార్కి టీ చేసిస్తున్నాను తాగడానికి, సాయంత్రం కదా. సో ఇంకా పక్కన జీడిపప్పు వేయించుకుంటున్నాను గీ రైస్కి, పైన గార్నిష్ చేయాలి. సో ఈ లోపే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయినాయి. క్యారెట్ వేసుకుంటున్నాను, సన్నగా తరిగేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. సో జీడిపప్పు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, అందులో ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. సో ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పైన గార్నిష్ చేయడానికి, చాలా బాగుంటుంది. సో ఈ గ్యాప్లో మా మేడంకి మజ్జిగ చేస్తున్నాను. ఈరోజు కరివేపాకు లేదండి, పెరుగు, ఉప్పు, హింగ్ మాత్రమే వేస్తున్నాను. సో మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. రెడీ అండి మజ్జిగ మా మేడంకి, పొద్దున్న నైట్ డైలీ తాగుతారనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మంచిగా, క్యారెట్ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత. సో టీ రెడీ ఫ్రెండ్స్, మా సార్కి టీ చేస్తున్నాను. సో ఇంకా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అనమాట. 1.5 కప్పు రైస్ తీసుకున్న, 4 కప్పులు నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. సో ఉప్పు వేసా తగినంత. సో పైన గార్నిష్ చేయడానికి జీడిపప్పు, ఉల్లిపాయలు రెడీ అనమాట. ఈ గ్యాప్లో నాకు టీ పెట్టుకున్న తాగడానికి. సో ఇదే గ్యాప్లో మా మేడంకి పొద్దున బ్రేక్ఫాస్ట్ తినడానికి సో ఈ గింజలతో రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఈ గింజల పేరేంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఒక కప్పులో 1.5 స్పూను వేస్తాను అనమాట, ఇంకో కప్పులో కూడా 1.5 స్పూన్ వేస్తాను. సో ఇది వచ్చి కోకోనట్ మిల్క్తో రెడీ చేస్తాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఒక్క ప్యాకెట్ కోకోనట్ మిల్క్ 2 కప్పుల్లోనే వేసి సగం సగము ఫిల్ చేస్తాను అనమాట. అందులో షుగర్ 1 స్పూను, మనం వాడే షుగర్ కాదు ఫ్రెండ్స్, ఇది వీళ్ళు స్పెషల్ షుగర్ తింటారనమాట, దీనికోసమే తెస్తారు. సో ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క స్పూన్ వేసాను అనమాట. మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే నైటు. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి తింటారనమాట. రెడీ ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ కూడా మా మేడంకి పొద్దున్నకి, రోజు పొద్దున అదే తింటారు మేడమ్మ. ఇంకా గీ రైస్ రెడీ ఫ్రెండ్స్, ఉడుకుతోంది. దానికి కాంబినేషన్ వచ్చి చెన్నా కర్రీ అనమాట, మీకు తెలిసిందే. అన్ని రెసిపీస్ మీకు తెలిసినవే, కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది అంటారు కదండి ఫ్రెండ్స్. సో అలా అనమాట. ఇంకేముంది ఫ్రెండ్స్, హ్యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డైలాగ్ అనమాట తమిళ్లో. స్టవ్వోడ సెమకింబోదు లవ్వోడ సెమంగే సుమారా ఎరక సెమేలు కూడా సూపర్ ఎరకం ఎబ్డి. సో ఈ డైలాగ్ ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో డిన్నర్ రెసిపీ అనమాట ఇది, గీ రైస్ ప్లస్ చెన్నా కర్రీ. సో గార్నిష్ చేసేసాను ఫ్రెండ్స్ జీడిపప్పు, ఉల్లిపాయలతో. సూపర్గా ఉంది చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఒక్కసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.